హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు మిర్రర్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో ఒక ఉపాధ్యాయురాల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో అవ్వాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులే అతి దారుణంగా ఆ ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపేశారు. ఎస్, ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే వాస్తవం. పోలీసులు చెప్పిన నిజాలు చూస్తే ఒక్కొక్కరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఈ నెల 11వ తారీఖున నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి రూపారెడ్డిని ఎవరో హత్య చేశారు అంటూ ఒక వార్త అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అసలు హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, ఆమె వెనకాల ఉన్న శత్రువులు ఎవరు, లేదా కుటుంబ తగాదాల అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. అసలు ఇంతకీ తను ఎవరికైతే విద్య చెప్పిందో ఆ విద్యార్థులే కక్ష కట్టి మంచి నడవడికలో నడవమన్నందుకు ఆమెను అతి దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఎస్, రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఉపాధ్యాయులంటే ఎంతో గౌరవం. ఒక టీచర్ మన దగ్గరకు వచ్చి ఏదైనా మంచి చెప్పినా చెడు చెప్పినా దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకొని నా కోసం మా టీచర్ ఎందుకు ఇలా చెప్తున్నారా అని ఆలోచించే రోజుల నుండి ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి ఏదైనా చెప్పాలంటే భయపడే రోజులకు వచ్చేసాయేమో అన్నట్టు ఈ సంఘటన కూడా ఉంది. ఎస్, కొంతమంది విద్యార్థులు గంజాయి మత్తులో అలవాటు పడి చాలా రోజులుగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సో వాళ్ళని ఒక కంట కనిపెట్టున్నటువంటి మృతురాలు ఎవరైతే నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఆమె దగ్గర ఉంచారు. సో వారికి కూడా కౌన్సిలింగ్ చేశారు. మీరు చదువుతుంది 10th క్లాస్, సో ఇలాంటి పనుల వల్ల ఫ్యూచర్ దెబ్బతింటుంది. గంజాయి సేవించడం వల్ల ఫ్యూచర్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. రేపొద్దున మీకు భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది అంటూ 4 మంచి మాటలు చెప్పింది. సరే, మన పిల్లలే కదా వింటారు అనేసని, ఇదిగో మీరు మారకపోతే నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, పోలీసులకి చెప్తానంటూ పిల్లల్ని బెదిరించడం కోసము, లేదంటే పిల్లలతో ఆ చెడు అలవాట్లు కొన్ని వ్యసనాలు మాన్పించడం కోసం పాపం టీచర్ అలా చెప్పుంటారు. కానీ దాన్ని నెగిటివ్ లో తీసుకున్నటువంటి పిల్లలు ఎలా అయినా సరే మా బండారం బయటపడుతుందేమే కాబట్టి చంపేద్దామని ఆలోచించారు. ఇంకా ఆ ఆలోచన రావడమే తడువు. తను ఇంటి వైపు రెక్కి నిర్వహించి ఎవరైతే రూపారెడ్డి మృతురాలు ఉన్నారో ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఒక 3 విద్యార్థులు వంటగదిలోకి ప్రవేశించి నక్కారు. సో ఆమె ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా అమాంతంగా దాడి చేసి కత్తితో పొడి చేసి చంపేసి అక్కడి నుండి పరారైపోయారు. అంతేకాదు బ్యాగ్ లో ఉన్నటువంటి డబ్బులు నగలు అన్ని కూడా తీసుకొని పరారైపోయారు. సో పొద్దున్న చూసేసరికి రక్తపు మడుగుల్లో విగత జీవుగా ఆమె పడి ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారి షాక్ గురయ్యారు. అసలు ఏంటి దారుణం, ఎప్పుడు కూడా ఇలాంటి ఇంత దారుణమైన హత్య మేము కని విని ఎరగని రీతిలో ఇలా జరిగింది, అసలు ఏమవుతుందని పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూసిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అసలు వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఎవరైతే తన స్కూల్లో చదువుతున్నారో ఆ విద్యార్థులే వారి యొక్క చెడు వ్యసనాలకు సంబంధించిన వీడియోస్ ఆ ఫొటోస్ అన్ని కూడా ఆమె వద్ద ఉన్నాయి కాబట్టి, అది కాక గంజాయి సేవిస్తున్న సమయంలో తాను తీసిన వీడియోస్ వైరల్ అయితే, లేదంటే పోలీసులకు ఇస్తే వీరి జీవితం నాశనం అవుతుంది, మా అమ్మా నాన్నలు మమ్మల్ని ఇంట్లో కూడా రానివ్వరు, ఎలా అయినా సరే తనని చంపేయాలనేసి పథకం పడినట్లు పోలీసులు విచారణ అయితే మాత్రం వెలుగులోకి వచ్చాయి ఆ వాస్తవాలన్నీ కూడా. సో ఎవరైతే హత్య చేశారో ఆ విద్యార్థులు చాలా తెలివిగా ప్లాన్ చేసి హైదరాబాద్ కూడా పారిపోయారు. ఎందుకంటే జల్సాలకు అలవాటు పడి చేతిలో ఉన్న సొమ్ముతో కొన్నాళ్ళు మనం ఖర్చు పెట్టుకొని హ్యాపీగా తిరిగితే ఇంకా మనల్ని ఎవరు కూడా పట్టుకోరు, కొన్ని రోజులకి ఇవన్నీ కూడా మర్చిపోతారు, మనం నార్మల్ గా ఊరెళ్ళి వచ్చినట్టు ఊర్లో కూడా తిరిగేయొచ్చు అనేసి ప్లాన్ చేశారు. కానీ పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టేదే లేదంటూ మీడియా ముందు ప్రవేశపెట్టారు. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత గంజాయి అనే మత్తు అసలు ఎలా నాటుకుపోతుందంటే ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్ గా ఉండాలని అర్థమవుతుంది. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేకపోతే వారి ప్రవర్తన ఎలా ఉందో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అంతేకాకుండా వారు స్కూల్లో ఏ విధంగా ఉంటున్నారో టీచర్స్ తో కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. లేదంటే మా పిల్లలు బాగానే చదువుకుంటున్నారు, మా పిల్లలకి అసలు ఏమీ తెలియదు, మా పిల్లలంతా మంచోళ్ళు ఇంకోళ్ళు ఉండరు, చదువు తప్పితే వేరే ధ్యాస ఉండదు, అయ్యో పుస్తకమే వదలరని చాలా మంది పేరెంట్స్, అంటే అందరు పిల్లలు అలా ఉంటారని కాదు, కొంతమంది పేరెంట్స్ మా పిల్లలకి ఇంకో వేరే వ్యసనం అంటూ లేదని పాపం వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమతో అలా అనుకుంటారు. కానీ నాణానికి మరోవైపు అన్నట్టుగా ఏమో ఇంకో కోణంలో వారు ప్రవర్తించిన తీరు ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకునే ప్రయత్నాలు చేయాలంటున్నారు పోలీసులు, అదే రకంగా నిపుణులు కూడా. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక్కసారిగా నల్గొండ జిల్లా అంతా కూడా ఉలిక్కి పడింది. సో ఏదైతేనే పోలీసులు కూడా
పేరెంట్స్ ని అదే విధంగా పిల్లల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. గంజాయి సేవించి పట్టుబడితే కఠిన శిక్షలు అమలవుతాయి. అదే విధంగా తమ ఆస్తులు కూడా సీజ్ చేస్తాం. గంజాయి అమ్మడం నేరం, గంజాయి సేవించడం నేరం. అదే విధంగా ఆ గంజాయి సేవించడానికి ఎవరైనా సహాయం చేసినా, అవి తీసుకురావడానికి ఎవరైనా సహాయం చేసినట్టయితే వారిని కూడా వదిలిపెట్టేది లేదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.